ప్లీజ్ మీరు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తా, కూర్చోండి. సిబిసిఐడి. Now discussion is consideration of the bill. Payal Shankar garu. Sir, అధ్యక్ష ముందు సభను ఆర్డర్లో పెట్టండి. వాళ్ళ బాధ ఏమున్నదో ముందు ప్రభుత్వం తరఫున వాళ్ళ బాధ అయిన ఆ బాధకైతే ముందు రిప్లై ఇచ్చి సభను ఆర్డర్లో పెడితే మిగిలింది 2 రోజులు. నిన్న దినమంతా వట్టిగానే పోయింది. ఇవాళ కూడా ఇట్లనే పోతే ఇక మిగిలింది రేపేదో తూతూ మంత్రంగా పూర్తయిపోతే శాసనసభ సమావేశాలే 45 రోజులకు 10 రోజులు 12 రోజులు పెడుతున్నాం. ఈ 12 రోజులలో కూడా ఇదే గలాటతో ఈ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా ఈ రకంగా సభ నడిస్తే రాష్ట్ర ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల మీద ప్రభుత్వం నివృత్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం వాళ్ళకు సంతృప్తిగా లేనప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా వచ్చే సమాధానం ఇవ్వాలి. పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రధానమైన సంస్థ, నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ. సార్, సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హైలీ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థ మీద నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈరోజు పాయల్ శంకర్ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో? ఈరోజు మేము కోరుతా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు కూడా, మీరు ఏ విధంగానైతే ప్రభుత్వానికి సూచన చేసిండ్రో అదే విధమైన గట్టి సూచన మీ సహచరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ శాసన సభ్యులకి మీ ద్వారా కూడా తెలియజేయాల్సిన బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, మీరు మాట్లాడేది ఉంది. ప్రధానంగా ఇప్పుడు వయోవృద్ధులకు సంబంధించి మొట్టమొదటిసారి మొదటి రాష్ట్రం అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున ఒక వయోవృద్ధులకు సంబంధించిన సంక్షేమ బిల్లు పెడతా ఉంటే తల్లిదండ్రుల గురించి అధ్యక్ష, వారి గురించి వారి సంరక్షణకు, వారి భద్రతకి, వారి సంక్షేమానికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా బిల్లు పెడతా ఉంటే బాధ్యత లేకుండా చేసేట్ల అధ్యక్ష. ఈరోజు నేను పాయల్ శంకర్ గారికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు విచారణ అన్నారు. మొదటగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు డిపార్ట్మెంటల్ వేయంగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. దానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. అయినా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా అవకతవకలున్నా దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇదేంది అధ్యక్ష? ఇది న్యాయమైన అధ్యక్ష? కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలి, సభా కార్యక్రమాలు జరగొద్దు, డిమాండ్స్ జరగొద్దు, రేపు అప్రాప్రియేషన్ జరగొద్దు, ఏది జరగకుండా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో సభ్యులందరూ కూడా సహకరించి తోటి సహచర సభ్యులను కూడా మరొకసారి కోరుతా ఉన్నాం, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద చైర్. మీరు పాల్గొనాలి, మా సభ్యులు పాల్గొనాలి, అందరు పాల్గొనాలి, కోఆపరేట్ చేయమని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీద ఈ సమాజం అంతా కూడా వాళ్ళ మీద మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితకాలం అంతా కూడా అధ్యక్ష మేము మాట్లాడేటటువంటి మాటలు మీకు వినిపించేటటువంటి పరిస్థితి సభలో లేదు. సభ ఆర్డర్లో లేకుండా కొత్త సభ్యులు వాళ్ళు కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా, నేర్చుకోవాలన్నా సభ ఈ రకంగా ఉంటే మేము ఏ రకంగా మాట్లాడాలి? ఈరోజు ఈ రకమైనటువంటి
ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు ఈ రకంగా మీరు సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష వాళ్ళు సభను కంట్రోల్లో పెట్టండి సభ ఆర్డర్లో పెట్టకుండా మేము ఏం మాట్లాడినా కూడా ఏమర్థమవుతుంది మాకున్నటువంటి విషయాలు ఏదైనా చెప్పాలన్నా కూడా సభ ఆర్డర్లో లేనంతసేపు ఈ రకంగా సభ జరిగితే ఏం చెప్పగలుగుతాం అధ్యక్ష మీరు ముందు సభని ఆర్డర్లో పెట్టండి మీరు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా మీరు ఏదైతే సిబిసిఐడి వేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు అది ఎవరు చేశారనేది అనవసరం అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా సిబిసిఐడి వేసారు దానికి అభినందనలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నా నమ్మకంతో ఉన్నాం అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి మీరు ఒక్క నిమిషం అలా హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టు లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు ఉన్నది 2 రోజులు ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు హౌస్ కమిటీ వేయరు వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు మీరే అరుస్తూ ఉంటారు రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది సభ ముగుస్తుంది దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి నేను అనేది ఇక్కడ ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదన్నా అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం గత 10 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఉన్న అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అది ప్రజలు నిన్న చూసిరు అందరికీ సంతోషం ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది దాంట్లో తప్పేం లేదు హౌస్ కమిటీ వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ 2 రోజులు కూడా ఇలాగే జరుపుతారు మీరు బిల్లులు పాస్ చేస్తారు వాళ్ళు అరుస్తారు రేపు పేపర్లన్నీ మొత్తుకుంటాయి టీవీలలో వస్తుంది ఇదేనా అండి సభ అంటే ఇదేనా శాసనసభ ఇది తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేతగా కేసీఆర్ గారు అయినా అన్నా ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి అన్నా నేనేమి రాజకీయం మాట్లాడట్లేదు అన్నా నేను రాజకీయం రామ్మోహన్ అన్నా నేను రాజకీయం మాట్లాడలేదు సాంబశివరావు గారు నేను నిజమే మాట్లాడుతున్నా సాంబశివరావు గారు